హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్, శుభోదయం. నిన్న రవ్వ పాపడాలు చేశాను కదండి. ఈరోజు నూకలు, మా ఇంట్లో నూకలు ఉంటాయి. నూకలతో అన్నం వండి మురుకులు చేద్దామని జీలకర్ర వేసాను. ఇదిగోండి ఓమా, ఇదిగోండి నువ్వులు, ఇదిగోండి సాల్ట్, పండి దొడ్డుకు వాడతాను నేను. ఇవన్నీ వేసి మరిగించాలండి. ఒక గ్లాసు రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ అండి. కొంచెం మెత్తనే ఉండాలి కదా. ఇవి కొత్తవండి, నూకలు కాబట్టి రైస్ కొలతనే వాడుతున్నాను అన్నమాట. నూకల కొలత కాకుండా రైస్ కొలత వాడుతున్నాను. ఎందుకంటే ఇది మనం మురుకులు చేస్తున్నాం కదా, కొంచెం మెత్తగానే ఉడకాలి కదా, అందుకని. దీంతో 10 గ్లాసెస్ అయినాయండి నూకలు. నేను 15 గ్లాసెస్ వాటర్ పోసాను. 1కి 1.5 పోసాను అన్నమాట. రైస్ కొలత నూకల కొలత పోసిన. ఓకేనా అండి. సగ్గుబియ్యం అండి, సాబుదానా. ఎన్ని వస్తున్నా ఎంతనే వసుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఇప్పుడే ఎందుకు వేస్తున్నా అంటే వాటర్లో ఉడికిపోతుంది సగ్గుబియ్యం. వాటర్ మరిగేంతసేపట్లో సగ్గుబియ్యం కొంచెం క్రిస్పీ వస్తాయండి సగ్గుబియ్యం వేసుకుంటే, తెలుసు కదా మీ అందరికి కూడా. అందుకని నేను కూడా వాడుతున్నాను. ఇది కొంచెం బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత మనం నూకలు వేసుకుందాం. ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుందండి. మార్నింగ్ 6 అవుతుంది. యాక్చువల్లీ 5:30కి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 6 అవుతుంది. 5:30కి లేచిన నేను. 5:30కి లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, థైరాయిడ్ ఉందండి, థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేసుకొని స్టార్ట్ చేసే వరకు 6 అయింది. ఎండాకాలం కదండి, తొందరగా చేసేసేయాలి. ఎండ వచ్చేలోపు మనం బంగిపైకి వెళ్ళి వేసేసేయాలి. అందుకే తొందరగా ఫస్ట్ ఇదే పని చేస్తున్నా నేను. ఇదిగోండి సాబుదానా ఉడికిపోయింది. నీళ్ళు మరుగుతుండగానే సాబుదానా ఉడికిపోయింది. ఇంకొంచెం నీళ్ళు ఎసరు రావాలి. ఎసరు వచ్చినాక మనం ఈ నూకలు ఉన్నాయి కదా, ఈ నూకలు వేసేసుకుంటాం. ఇదిగోండి జాలితో వడగట్టేసిన. మళ్ళీ వాటర్ ఎక్కువ అవుతాయి కదా, మొత్తం పోసేస్తా ఇట్లా. ఇదిగోండి వేసేసిన మొత్తం నూకలు. ఉడుకుతుంది, కొంచెం ఉడకాలి. సాబుదానా, ఓమా, జీలకర్ర, నువ్వులు, సాల్ట్ ఉంటాయి. చూసారా, నూకలు కదండి, తొందరగా ఉడికిపోతాయి. చూపిస్తాను మీకు ఉడికినాక చూపిస్తా. ఇదిగోండి అయిపోవచ్చింది. చాలా మెత్తగా. ఒక్క నిమిషం ఉంటే చాలు మగులుతుంది. చూడండి ఎండ కూడా వచ్చేసింది పైన. 6:30 అవుతుంది. 1/2 అవర్ పట్టింది ఇది అవ్వడానికి. పైకి వెళ్ళిపోదాం మనం. ఇదండి చేతులు నీళ్ళని అనుకుంటా, వేడిగా ఉంటుంది కదా. ఆల్రెడీ తీసుకున్నాను నేను. ఇంకా స్టోర్ చేసుకోవాలి. హీట్ ఉందండి, ఎండాకాలం కదా, తొందరగా చల్లగా అవ్వట్లేదు. చేతిలో అంటే ఎక్కువ వస్తాయి. లైన్లో కూడా వేయచ్చు, కానీ గ్యాప్ ఉండకుండా వేస్తే ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇట్లా నేను ఇట్లా వేస్తున్నా, మీరు ఎట్లా వేస్తారు కామెంట్స్. నేను చేసిన అన్నంకైతే ఈ చీర సరిపోదు, ఇంకొక చీర పడుతుంది. మొత్తం అయినాక మీకు చూపిస్తాను. ఓకేనండి. చూడండి, ఇప్పటివరకు మేము మురుకుల మిషన్లో పోసినా కదా, అది చాలా టైం పడుతుంది, లేట్ అవుతుంది. ఆ మురుకుల మిషన్ ఓపెన్ చేసి
తీసి పెట్టే వరకు టైం పడుతుందని ఇట్లా సిల్వర్ కవర్లో తీసి చూడండి. ఐడియా బాగుంది, మీకు కూడా నచ్చితే ఈ ఐడియా ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుందండి. ఫాస్ట్ కూడా అయిపోతుందండి. ఇవి మనం ఇప్పుడు మిషన్తో వచ్చినాయి, సిల్వర్ కవర్లో వేసి చూడండి. అవేమో మిషన్తో చేసిన, ఇవేమో కవర్లో వేసేసిన. కొంచెం దొడ్డుగా వచ్చినాయి కానీ పర్లేదండి, బాగా వచ్చినాయి, అయిపోయినాయి. ఇంకా నూనెలో వేయించినాక చూపిస్తాం మీకు, ఓకేనా. ఇదిగోండి, నూకలు ఉడకబెట్టి సాబ్దాని చేసిన కదండి, అవి కూడా ఎండిపోయినాయి. పైన బంగ్లా పైన తీసుకొచ్చి మీకు చూపించడానికి కొన్ని గోలిస్తున్నాయి, ఎట్లయితున్నాయి చూడండి. ఇది చేతితోనే మిషన్తో వేసినాయండి. ఒకటి కవర్లో కూడా వేసి చూపించినాయి మీకు వీడియోలో. అవి కొంచెం లావు వస్తాయండి, కానీ అవి కొంచెం ఇంకా ఎండాలి. మీరు సమ్మర్లో ఇలా ఎవరెవరు చేసుకుంటారు ఇంట్లోనే చెప్పండి. పాపడాలు ఎవరెవరు చేసుకొని నిల్వుంచుకుంటారు? నేనైతే ఇలాగే చేసుకుంటా, సమ్మర్ వరకు అవి సరిపోతాయి, తర్వాత ఇంకా వాడమండి. సమ్మర్లోనే కదా మనకు తినాలనిపిస్తుంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నా, మీకు చూపించడానికి కొన్ని వేయించిన అండి. సాబ్దాన వేసిన చూడండి, కనిపిస్తున్న సాబ్దాన గింజలు కనిపిస్తున్నాయి చూడండి. మిషన్ మీద వేస్తే ఇట్లా వచ్చినాయండి నూకలే కాబట్టి. నేను కవర్తో వేసాను కదా, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా కవర్తో ట్రై చేయండి, ఓకేనా. కవర్తో వేసినవి కొంచెం ఎండాలి, అందుకే అవి స్టవ్ ఆఫ్ చేసేసిన. బాయ్ అండి. మరి మీరు ఎంతమంది ట్రై చేస్తారు ఇవి కూడా నాకు కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో ఏంటి, మినపప్పుకు కాంబినేషన్ మురుకులు వేసి పెట్టినా. ఇప్పుడు మా ఆయన తింటారు. ఓకే అండి, బాయ్. మరి మీలో ఎంతమందికి నచ్చింది వీడియో చూసి కామెంట్ చేయండి, ఓకేనా అండి. బాయ్. చూసారా అండి, మార్నింగ్ మంగళపైన వేసాను కదా, స్టీల్ కవర్లో వేసుకొని ఈజీగా తొందరగా ఆరిపోయినాయండి. ఈవినింగ్ వరకు ఎంత బాగా అయినాయి చూడండి.